తమిళ రాజకీయాల్లో ఇప్పుడు రెండాకుల స్ట్రాటజీ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరింది. ఇక ప్రత్యర్థులతో ఫైటింగే మిగిలింది. మరి కొత్త అధ్యాయంలో ప్రత్యర్థులకు ఈ రెండాకుల ఫార్ములా ఎలాంటి సవాళ్లు విసిరబోతోంది? పొత్తు వెనుక మతలబు బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగమా? అనుకున్నదే జరిగింది, ఊహించిందే నిజమైంది. తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్తది కాకపోయినా పాత సీసాలో కొత్త పొత్తులా బీజేపీ ఏఐడిఎంకే స్నేహం కుదిరింది. అలాగే తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఏఐడిఎంకే గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి డిఎంకే చేతిలో ఓడిపోయాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి సీట్లు గెలవలేకపోయాయి. దీంతో రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి. అయితే కలిసి ఉంటే కలదు సుఖం అన్న ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాయి ఈ రెండు పార్టీలు. పైగా డిఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చాలా బలంగా ఉండడం, నటుడు విజయ్, తమిళగ వెట్రి కలగం వంటి కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావం రెండు పార్టీలను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఏఐడిఎంకే కు రాజకీయంగా గట్టి పునాది వేస్తుందని విశ్లేషకుల అంచనా. తమిళనాడులో బీజేపీ ఇంకా గట్టిగా పాగా వేయలేదు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ షేర్ 10.72% పెరిగినప్పటికీ సీట్లు సాధించలేకపోయింది. బీజేపీకి ఏఐడిఎంకే తో పొత్తు ఒక బలమైన ద్రవిడ పార్టీ భాగస్వామ్యం లభించినట్లయింది. आने वाले दिनों में जो चुनाव होने वाला है वो जनरल इलेक्शन में एनडीए प्रचंड बहुमत हासिल करेगा और तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनेगी। अब बाकी सारी कई बातें मुझे कहनी है, मगर मुझे लगता है आप सवाल पूछ ही लोगे, तब मैं सेशन को क्वेश्चन आंसर के लिए ओपन करता हूँ. తమిళనాడు రాజకీయాల్లో కులం ఒక కీలక అంశం. అన్నామలై గౌండర్ సామాజిక వర్గానికి చెందిన లీడర్. ఇదే వర్గానికి చెందిన పళనిస్వామితో కలిసి ఒకే పొత్తులో ఉండడం రాజకీయంగా అంత లాభసాటి కాదు. అందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా తేవర్ సామాజిక వర్గానికి చెందిన నైనార్ నాగేంద్రన్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. దీంతో తేవర్ ఓట్లను ఆకర్షించాలన్న చాణక్యం అమిత్ షా నిర్ణయంలో కనిపిస్తోంది. తేవర్ సమాజం రాష్ట్ర జనాభాలో 8 నుంచి 10% ఉంటుంది. ఇది ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలదు. మరి చూడాలి 2026 బీజేపీ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.